Praise God. God has given us grace to come into His house on this Bible study day. ఈ యొక్క బైబిల్ స్టడీ రోజున ఆయన మందిరంలోకి రావడానికి దేవుడు కృపను I అనుగ్రహించారు. believe every time God brings into His house, నేను నమ్ముతాను ఆయన మందిరంలోనికి దేవుడు మనల్ని wants to తీసుకొచ్చిన give you a ప్రతిసారి word, ఆయన ఒక మాటను ఇవ్వాలని give కోరుకుంటున్నాను. solution for all your life's problems. నీ జీవిత సమస్యలన్నిటికీ కూడా అది పరిష్కారాన్ని ఇవ్వాలని So కోరుకుంటున్నాను. tonight we look at the topic, ఈ రాత్రి మనం ఈ అంశాన్ని చూస్తూ ఉన్నాం. how to conquer the challenges in our life. మన జీవితాల్లో వచ్చే సవాళ్ళను ఎలా జయించాలి, How to conquer the challenges in our life. మన జీవితాల్లోని సవాళ్ళను ఎలా You జయించాలి. must know life's challenges. మనం తెలుసుకోవాలి జీవిత They సవాళ్ళు can make our life interesting, మన జీవితాన్ని ఆసక్తికరంగా or చేయగలవు, they can make our life frustrating. లేక మన జీవితాన్ని విసుగుకరంగా కూడా చేయగలవు. Okay, amen. Life's challenges జీవిత సవాళ్ళు can make our life interesting, మన జీవితాన్ని ఆసక్తికరంగా or it can చేయగలవు, make our lives frustrating. లేక మన జీవితాన్ని విసుగుకరంగా కూడా It చేయగలవు. depends how we handle our life's challenges. మన జీవిత సమస్యలను ఎలా పరిష్కరిస్తాము సవాళ్ళను అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. Amen. When we overcome our life's challenges, మన జీవిత సవాళ్ళను మనం then జయించినప్పుడు you see our life is very meaningful. మన జీవితము అర్థవంతంగా ఉండటం మనం చూస్తాము. Hallelujah. హల్లెలూయా. But sometimes you might fail when you go through some life's challenges. కానీ కొన్నిసార్లు జీవిత సవాళ్ళ గుండా వెళ్ళినప్పుడు మనం విఫలమవుతాము. You don't have to beat yourself. అప్పుడు మిమ్మల్ని మీరు కొట్టుకోవసరం లేదు, With కానీ the grace of God, కానీ దేవుని కృప with the వలన strength of God, దేవుని శక్తి you ద్వారా can rise up again, మళ్ళా తిరిగి లేవచ్చు. మనము beat those life's challenges. మన జీవిత సవాళ్ళను మనం Say జయించవచ్చు. aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా చెప్దాం. Today, as God's children, ఈ రోజు దేవుని బిడ్డలుగా every day we are encountering some challenge in our life. ప్రతిరోజు కూడా ఏదో విధమైన సవాళ్ళను మనం ఎదుర్కొంటూ ఉంటాం. Yesterday morning I had one challenge. ఈ Yes, నిన్న ఉదయకాలము ఒక సవాలు ఎదురైంది we నాకు. have to have the AC guy to come and repair the ACs. ఏసీ రిపేర్ చేసి ఆయన వచ్చి రిపేర్ చేయాల్సిన అవసరం Those వచ్చింది. fellows keep talking only in Hindi. వారు కేవలం హిందీలో మాత్రమే I am మాట్లాడుతుంటారు. a German. So there's a lot of problem with the German language and the Hindi language. ఆ హిందీ భాషకు అదే విధంగా జర్మనీ భాషకు చాలా వ్యత్యాసం ఉంటుంది. And to make matters worse, ఇది చాలా దారుణం అయ్యేదానికి they asked me విషయం. to send my location map. నా లొకేషన్ మ్యాప్ So పంపించమన్నారు. what happened? I came to the church inside నేను చర్చ్ లోపలికి వచ్చాను. and I'm sending location map. లొకేషన్ మ్యాప్ నేను పంపిస్తా ఉన్నాను. The interesting part is, ఇక్కడ ఆసక్తికరమైన when భాగం I take the ఏంటంటే, location map inside, లోపల ఈ it లొకేషన్ will show the back side of the church. సంఘం వెనుక చర్చ్ వెనుక వైపు భాగాన్ని Or show the front side of the church. ముందు భాగాన్ని చూపించట్లేదు. So those fellows saying, so where's your place? వాళ్ళు అంటున్నారు ఎక్కడ మీ I స్థలం said, అని. fellow, I sent you my map, man. నేను అంటున్నాను నా మ్యాప్ Our పంపించండి. church in front of Cool Champs, man. నేను కూల్ ఛాంప్స్ ఎదురుగా ఉన్న చర్చ్ లో There is sir, Cool Champs, nice sir. ఇక్కడ కూల్ ఛాంప్ లేదు సార్ Oh అంటున్నారు. my God, now what to do? For almost 15-20 minutes time, I tried to talk in broken Hindi. I couldn't understand what to do. 15-20 నిమిషాలు ఆ హిందీలో వచ్చిరాని హిందీలో మాట్లాడుతుంటే అర్థం కావట్లేదండి. Something told me, ఏదో చెప్పింది నాకు. only way to solve this problem, ఒకే ఒక మార్గం ఈ యొక్క పరిష్కరించేది call Brother Christopher. కృష్ణ గారికి ఫోన్ I చేయాలి. don't know how he learned Hindi. హిందీ ఎలా నేర్చుకున్నారో తెలియదు కానీ He called those fellows వాళ్ళకి ఫోన్ చేశాడు and అతను. he spoke to them. వారితో And మాట్లాడారు. he said, Pastor, you made a mistake. పాస్టర్ గారు మీరు ఒక తప్పు Your చేశారు. location map is showing the back side of the church. మీ లొకేషన్ మ్యాప్ చర్చ్ వెనక చూపిస్తుంది. Go outside and show the location map. మీరు బయటికి వెళ్ళి లొకేషన్ మ్యాప్ బయట Then Cool పెట్టండి. Champs will come. అప్పుడు కూల్ ఛాన్స్ వస్తుందని చెప్పారు. Okay, I made a mistake. అప్పుడు నేను తప్పు చేశాను So అనుకున్నాను. when outside, బయటికి వెళ్ళాను. correctly the location is coming. అప్పుడు సరిగా వస్తుంది మంచిగా లొకేషన్ Finally, మ్యాప్. I succeeded. చివరిగా నాకు విజయం That fellow also సాధించింది. came, sir, what sir, you made us run all over the place, sir, no Cool Champs at all, sir. అసలు కూల్ ఛాన్సే లేదు సార్, ఈ ప్లేస్ అంతా తిప్పించారు మమ్మల్ని అంటూ ఉన్నారు The వాళ్ళు. truth is, ఇక్కడ సత్యం in ఏంటంటే every challenge we must overcome it. మన ప్రతి సవాళ్ళు కూడా మనం జయించాల్సి In ఉంటుంది. fact, I was about to say, get out, man, I don't want to see service. I can't understand your language, you can't understand my language. Get out, man, I want to go back home. I want to say. నిజానికి నేను ఇలా చెప్పాలనుకున్నాను, వెళ్ళిపోండి అసలు నువ్వు ఏసీ వద్దు రిపేర్ వద్దు అని చెప్పాలనుకున్నాను. Suddenly God gave me wisdom. అకస్మాత్తుగా దేవుడు There నాకు is one man who can help us. సహాయం చేయగలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. Finally, I was able to get the job done. చివరిగా ఆ పని అయ్యేటట్లుగా We చేయగలిగాను. find in the word of God, దేవుని
వాక్యంలో మనం In చూస్తాం Luke 24, లూకా శుభవార్త in 24వ verse అధ్యాయం 17, 17వ వాక్యంలో open your Bibles. మీ బైబిల్ తెరవండి. Someone got that verse. Can you read that verse loudly in English and Telugu? ఎవరికైనా Luke వచనం 24 verse 17. లూకా శుభవార్త 24వ అధ్యాయం 17వ వాక్యం. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. And he said to them, What kind of conversation is this that you have with one another as you walk and are sad? Here Jesus telling to the two disciples on the road to Emmaus. ఎమ్మాయి మార్గంలో ఇద్దరు శిష్యులతో యేసు ప్రభు What's he చెప్తున్నారు. saying? ఏం చెప్తున్నారు? What are these words that you are exchanging with one another as you are walking? మీరు నడుచుకొనుచు మీరు ఒకరితో ఒకరు మాట్లాడుచుకున్న And ఈ మాటలేంటి? they stood still looking sad. వారు విచారంతో నిలబడి ఉన్నారండి అక్కడ. We all know the story about the two disciples on the road to Emmaus. ఎమ్మాయి మార్గంలో ఇద్దరు శిష్యులు కదా మనందరికీ తెలిసింది. Jesus died. యేసు ప్రభు And చనిపోయినప్పుడు Jesus rose again. యేసు ప్రభు తిరిగి All లేచినప్పుడు the disciples thought that is the end of Jesus. ఆ శిష్యులందరూ అనుకున్నారు అదే యేసు ప్రభు యొక్క But అంతం they అని. never knew that Jesus is going to rise again. కానీ వారికి తెలీదు యేసు ప్రభు తిరిగి లేస్తాడు అని. So what happened? ఏం జరిగింది? Their discussion and their conversation was very sad. వారి యొక్క సంభాషణ వారి యొక్క ఆలోచన అంతా కూడా చాలా విచారంగా If ఉంది. you read Luke 24, లూకా శుభవార్త 24వ they're saying అధ్యాయం Jesus was with us, everything was going well. వారు అనుకుంటూ ఉన్నారు యేసు ప్రభు మనతో ఉన్నప్పుడు అన్ని But now మంచిగా that Jesus జరిగింది. is gone, ఇప్పుడు ఈ యేసు ప్రభు వెళ్ళిపోయాడు. how are we going to face life? మన జీవితాన్ని ఎలా ఎదుర్కోగలం మనము? Hallelujah. హల్లెలూయా. Every one of us, we have this kind of question mark. మనలో ప్రతి ఒక్కరికి ఈ విధమైన ప్రశ్నార్థకం As ఉంటుంది. long as things are going well, అన్ని మంచిగా జరుగుతున్నంత you say కాలం hallelujah. మనం హల్లెలూయా అని But the చెప్తాం. moment problem comes, కానీ ఏ క్షణమైతే సమస్య you say, వస్తుందో how am I going to face this challenge? ఈ సవాల్ని నేను ఎలా ఎదుర్కొనగలను? Hallelujah. హల్లెలూయా. Today, every one of us, we come to that cross point in our lives. Oh my God, why did this problem come? ఈ సమస్య ఎందుకు వచ్చింది అనే అటువంటి ఆ పరిస్థితికి మనలో ప్రతి Earlier ఒక్కరు things were going on very well, ఇంతకు ముందు అన్ని బాగా but now జరుగుతున్నాయి. this problem has come ఇప్పుడు ఈ సమస్య వచ్చింది. and we don't know what to do. ఏం చేయాలో మనకు తెలీదు. Hallelujah. Hallelujah. So today, as God's ఈ children, రోజు దేవుని we బిడ్డలుగా must know that life's challenges can either be interesting for us, మనం తెలుసుకోవాలి జీవిత సవాళ్ళు మనకు ఆసక్తికరంగా or they can ఉండొచ్చు, be frustrating. లేక విసుగు తెప్పించేవిగా ఉండొచ్చు. Hallelujah. Hallelujah. It depends how we handle them. వాటిని ఎలా పరిష్కరిస్తామో అనే దాన్ని బట్టి ఆధారపడి When I ఉంటుంది. talk about challenges, సవాలు అని నేను there can be మాట్లాడినప్పుడు a lot of obstacles in your నీ life, జీవితంలో అనేకమైన అడ్డంకులు lot of ఉండొచ్చు, difficulties in your లేక life, అనేకమైన కష్టాలు అయి lot ఉండొచ్చు, of disappointments in your లేక life, అనేకమైన నిరుత్సాహ lot పరిస్థితులు of ఉండొచ్చు, failures in your లేక life, అనేకమైన విఫలతలు ఓటములు lot అయి of ఉండొచ్చు, loneliness in your life, అనేకమైన ఒంటరితనం అయి lot of ఉండొచ్చు, depression in your life. అనేకమైన కృంగుదలలు అయి ఉండొచ్చు. All these come in the category of life's challenges. ఇవన్నీ కూడా జీవిత సవాళ్ళు అనే దానిలోనికే And వస్తాయండి. every one of us have gone through some one of these points in our life. మనలో ప్రతి ఒక్కరు కూడా వీటిలో ఏదో ఒక దానిలో గుండా వెళ్ళి But ఉంటాం. we must understand కానీ మనం అర్థం చేసుకోవాలి that these life's challenges, ఈ జీవిత సవాళ్ళు they are not supposed to paralyze us in our life. మన జీవితాల్లో అవి మనల్ని పక్షవాయువుగా లేక But చలనం they are లేని supposed వారుగా to చేయకూడదు. help us కానీ discover who we are when we face this challenge. ఈ సవాళ్ళను మనం ఎదుర్కొన్నప్పుడు మనం ఎవరో కనుగొనేలాగా అవి That చేయాలండి. is very important. అది చాలా ప్రాముఖ్యమైనది. Life's challenge will come. జీవిత సవాళ్ళు వస్తాయి. It's not to destroy you, అది నిన్ను నాశనం చేయడానికి కాదు, not to paralyze you, అది నిన్ను ఆ పక్షవాతం but గలవాడిగా to చేయడానికి కాదు, discover who you are. నువ్వెవరికో కనుగొనడానికి అవి వస్తాయి. See, that is very important. అది చాలా Today, ప్రాముఖ్యమైనది. when God made you, ఈ రోజు దేవుడు నిన్ను He now made you సృష్టించినప్పుడు as a loser, ఆయన నిన్ను ఓడిపోయిన వాడుగా He made you as సృష్టించలేదు. a winner. ఆయన నిన్ను విజేతగా Lift సృష్టించాడు. your hands, say aloud, చేతులు hallelujah. పైకెత్తి బిగ్గరగా So today, హల్లెలూయా. as God's children, కాబట్టి ఈ రోజు దేవుడు whenever you బిడ్డలుగా face a crisis in your ఈ life, జీవితంలో సంక్షోభను don't say, oh ఎదుర్కొంటున్నప్పుడు my God, that's the end of my life. అది నా జీవితాంతం దేవా అనుకోకూడదు. There is something within you నీలో ఏదో ఉంది, which has to come out అది బయటికి రావాలి. so that you can overcome that challenge in your life. నీ జీవితంలో ఆ సవాలును జయించేందుకు. Say aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా The చెప్తాను. saint of God made this statement. ఒక దేవుని సేవకుడు ఈ మాట చెప్పాడు. No problem is bigger ఏ సమస్య కూడా పెద్దది కాదు than our God's power మన దేవుని శక్తి కంటే to overcome it.
దాన్ని No జయించడానికి problem. Amen. ఏ సమస్య కూడా పెద్దది Any కాదు. problem in this world, ఈ లోకంలో ఏ సమస్య అయినా our God has the power మన దేవునికి శక్తి ఉంది to overcome that problem in our life. మన జీవితంలో ఆ యొక్క సమస్యను జయించడానికి. Believers say aloud, నమ్మినట్లయితే బిగ్గరగా hallelujah. So as హల్లెలూయా God's చెప్పండి. children, కాబట్టి దేవుని బిడ్డలుగా we all go through this kind of life challenges. మనం అందరం కూడా ఇటువంటి జీవిత సవాళ్ళను ఎదుర్కొంటున్నాం. Everyone, we might go through some failures, కొద్దిమంది ఓటమి గుండా వెళ్తుండొచ్చు, disappointment, కొన్ని నిరుత్సాహాలు గుండా some వెళ్తుండొచ్చు, closed doors, కొన్ని మూసివేయబడిన ద్వారాలు people గుండా hurting వెళ్ళొచ్చు, you, ప్రజలు నిన్ను people గాయపరుస్తుండొచ్చు, talking bad about you. ప్రజలు నీ గురించి చెడుగా You మాట్లాడుతుండొచ్చు, expected something to happen, it did not happen. ఏదో జరగాలని నువ్వు ఆశిస్తూ అది Sometimes you're left all జరగకపోయి alone, no one cares for you. నువ్వు ఒంటరిగా కొన్నిసార్లు విడిచిపెట్టబడి ఎవరు నిన్ను Everyone, we go through పట్టించుకోవట్లేదు. that situation in our life. మన జీవితంలో ప్రతి ఒక్కరు కూడా అటువంటి పరిస్థితులు గుండా వెళ్తాం. But we need to identify it మనం దాన్ని గుర్తించాలి, and deal with it. దాన్ని పరిష్కరించుకోవాలి. Hallelujah. హల్లెలూయా. 2 days back, I was reading a very interesting information. ఈ రోజు నేను చాలా ఆసక్తికరమైన సమాచారం. Donald Trump is discussing with the Iranian fellows. ఈ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ వాళ్ళతో సంభాషిస్తూ So ఉన్నాడు. this guy is around 80 years old. He's an American president, 80 years old. ఇతను ఈ డొనాల్డ్ ట్రంప్ 80 సంవత్సరాల వయసు గలవాడు. So what the Iranians think, ఇరాన్ వాళ్ళు this ఏమనుకుంటున్నారు, old man, we can't trust his words. ఈ ముసలాయన మాటలు మనం నమ్మలేము. We don't know whether he's telling the truth or he's telling lies. అతను నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో మనకు తెలియదు. We don't know whether he's really meaning what he's saying. నిజంగా అతను ఏం చెప్తున్నాడో అతనికి తెలియదు. So what they did, వారు ఏం they చేశారు, brought 2 psychologists. ఇద్దరు మానసిక శాస్త్రవేత్తలను తీసుకొచ్చారు. 2 psychologists, listen, మానసికవేత్తలను తీసుకొచ్చారు. to not only listen what he is talking, అతను ఏం మాట్లాడుతున్నాడో వినడానికి also మాత్రమే to కాదు, understand his body language. అతని యొక్క జీవన శైలి అంటే అతను ఎలా కదలికలు చేస్తున్నాడో దాన్ని అర్థం There's a చేసుకోవడానికి. lot which goes into our human psychology. మన మానసిక దానిలోనికి చాలా ఉందండి. So in our life also, మన జీవితంలో కూడా there are some indicators కొన్ని సూచనలు ఉంటాయి. which will show whether we are going through some problems in our life. మన జీవితంలో కొన్ని సమస్యలు గుండా వెళ్తున్నామా అని So whenever చూపించడానికి. people go through some difficult moments, ఎప్పుడైతే ప్రజలు కొన్ని కష్టతరమైన పరిస్థితులు the గుండా first thing which వెళ్తారో affects them is their face. మొదటిది వాళ్ళకి ప్రభావితం చేసేది ఏంటంటే వాళ్ళ ముఖం. What gets affected? ఏంటి ప్రభావితం అవుతుంది? FACE. ముఖం అండి. Can you see a sad person smiling? ఒక విచారకరమైన వ్యక్తి నవ్వడం మీరు చూస్తారా? Someone talk to me. No, you never see a sad person smiling. విచారకరమైన వ్యక్తి నవ్వడం When they're going through మనం failure or disappointment, the first thing is their face will become very sad. నిరుత్సాహము లేదా ఓటమి గుండా వెళ్తున్నప్పుడు వారికి మొదట వచ్చేది ఏంటంటే వారి ముఖం This is విచారంగా what అయిపోతుంది. happened to the 2 disciples. ఆ ఇద్దరు శిష్యులకు కూడా అదే If జరిగింది. you look at Luke 24 verse 17, లూకా శుభవార్త 24:17 the వాక్యంలో last చూస్తే verse says they stood still looking sad. వారు విచారంగా కనిపిస్తూ నిలవబడి See, ఉన్నారండి. this is what happens when we face some challenge. మనం కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పుడు ఇదే జరుగుతుంది. The devil wants to take away the smile from our face. మన ముఖాన్ని నుంచి ఆ అపవాది ఆ నవ్వుని చిరునవ్వుని తీసివేయాలనుకుంటాడు. Hallelujah. హల్లెలూయా. It's not wrong to be sad. విచారంగా ఉండటం ఏమాత్రం తప్పు కాదు. But you must try to see how quickly you can come out of that sadness in your face. నీ ముఖంలో ఉన్న ఆ విచారం నుంచి ఎంత తొందరగా బయటకు వస్తావో చూసుకోవాలండి. Say aloud, hallelujah. Hallelujah. I'm talking about when people go through some difficult moments, the devil tries to take away the joy from their face. మనం కొన్ని కష్టతరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ప్రజలు అపవాది వారి యొక్క ముఖం నుంచి ఆ యొక్క ఆనందాన్ని దొంగలించాలి లేక తీసివేయాలని చూస్తాడు. Another indicator in their lives, మరొక సూచన వారి జీవితంలో they ఏంటంటే will be stagnant in their behavior. వారి యొక్క ప్రవర్తనలో నిశ్చల స్థితిలో ఉండిపోతారు. వారు Stagnant. నిశ్చలంగా Look ఉండిపోతారు. at Luke 24 verse 17. లూకా శుభవార్త 24:17 Both these disciples just stood still. వారు ఇద్దరు శిష్యులు కూడా అలా నిలబడిపోయి ఉన్నారండి. What they did? వారు ఏం చేస్తున్నారు? Stood still. నిలిచిపోయి ఉన్నారు. What is the normal thing for our life? మన జీవితానికి సాధారణమైన We విషయం have to ఏంటి? keep moving forward. మనం ముందుకి కొనసాగుతూ ఉండాలి. But what happened? కానీ ఏం These జరిగింది? 2 fellows, ఈ ఇద్దరు Not only sad, వారు విచారంగా ఉండటం they మాత్రమే stood కాదు, still. వారు నిలిచిపోయారండి. see, the devil will try to attack our behavior pattern. అపవాది మన యొక్క ప్రవర్తన పద్ధతిని దాని మీద దాడి See, if you are చేస్తాడు. positive, నువ్వు అనుకూలంగా If you are ఉన్నట్లయితే confident, చూసుకో. నువ్వు ధైర్యంగా you're full of ఉన్నట్లయితే, energy, నువ్వు శక్తివంతంగా will you stand ఉన్నట్లయితే there? అక్కడే నిలబడతావు. You say, no, let me move on. I have లేదు లేదు నేను to go to వెళ్ళమండి. this place, I have to go to that place, you have to move on. ఆ స్థలానికి వెళ్ళాలి ఈ స్థలానికి వెళ్ళాలని కొనసాగుతూ ఉంటావు.
ఉంది. But if you are disappointed, కానీ నువ్వు నిరుత్సాహంగా you're ఉన్నట్లయితే, facing trouble, నువ్వు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే what will happen? ఏం జరుగుతుంది? You'll say, my legs are not working, నా కాళ్ళు my పనిచేయట్లేదు, hands are not working. నా చేతులు You'll పనిచేయట్లేదు. stand in the same place. అదే స్థలంలో నువ్వు నిలిచిపోతావు. Hallelujah. హల్లెలూయా. Sometimes some people will say, I don't want to see anyone. కొంతమంది ప్రజలు అంటారు కొన్నిసార్లు, నేను ఎవరిని I చూడాలనుకోవట్లేదు, don't want to answer anyone's mobile calls. ఎవరి ఫోన్ కాల్ నేను I don't want ఎత్తాలనుకోవట్లేదు, to talk to anyone. నేను ఎవరితో Have మాట్లాడాలనుకోవట్లేదు. you seen those kind of people? ఆ విధమైన ప్రజలు మీరు Why? చూసారు. Highly disappointed, చాలా నిరుత్సాహంతో highly ఉంటారు, depressed. చాలా కృంగిపోయి See, ఉంటారు. this is what the devil does. అపవాది ఇదే He చేస్తాడు. wants to put you in one corner ఒక మూలన నిన్ను so that పెట్టాలనుకుంటాడు you వాడు. will cut off from everyone. ప్రతి ఒక్కరి నుంచి కూడా నువ్వు So వేరుపరుచుకునేటట్లుగా, you got to deal with that. దాంతో నువ్వు పరిష్కరించుకోవాలి. Hallelujah. Hallelujah. I'm talking about when you face a challenge in your life. నువ్వు సవాల్ని జీవితంలో ఎదుర్కొంటున్నప్పుడు దాని Number one, గురించి you'll నేను be very మాట్లాడతాను. sad. మొట్టమొదటి నువ్వు చాలా విచారంగా ఉంటావు. Number two, you'll be stagnant in your behavior. రెండవది నీ ప్రవర్తనలో నువ్వు నిశ్చల స్థితిలో ఉండిపోతావు. Number three, మూడవది you will give stifled response. Stifle means erratic response. చాలా పదునైన స్పందన నువ్వు ఇస్తావండి. How is the weather today? ఈరోజు ఎలా ఉంది వాతావరణం అంటే I don't know. నాకు తెలీదు, You see. నువ్వు చూడు. That means you're not answering properly. దాని అర్థం నువ్వు సరిగా సమాధానం How ఇవ్వట్లేదు. is the food today? ఈరోజు ఆహారం ఎలా ఉంది I don't know. నాకు తెలీదు. How will you feel? ఎలా ఉంటుందండి మీకు? You're like either one rap. నువ్వు చెంప దెబ్బ You're asking so కొట్టాలి. much of love. How is the food? ఎంతో ప్రేమగా ఎలా ఉంది ఆహారం అని అడుగుతుంటే Erratic behavior. చాలా పదునుగా ఉన్న ప్రవర్తన అండి. It happens when you're going through depression, నువ్వు కృంగుదలకుండా when you're going వెళ్తున్నప్పుడు, through discouragement. నువ్వు నిరుత్సాహంగా The last thing you want to do is to talk freely. నువ్వు చివరి విషయం చేయాలనుకునేది ఏంటంటే స్వేచ్ఛగా This is what మాట్లాడు. the devil is doing. అపవాది ఇదే చేస్తున్నాడు. If you look in Luke 24, లూకా సువార్త 24వ అధ్యాయం verse 18, 18వ వాక్యం when Jesus చూసినట్లయితే, asked these people, hey, what man you are discussing, something you are discussing, what you are discussing? మీరు ఏదో సంభాషించుకుంటున్నారు, ఏంటి మీరు సంభాషించుకునేది See, that disciple called Cleopas in Luke 24 verse 18. లూకా సువార్త 18వ వాక్యంలో క్లెయోపా అనే ఆ శిష్యుని Someone read చూడండి. that verse for me loudly. Then Luke the 20. one whose name was Cleopas answered and said to him, Are you the only stranger in Jerusalem, and have you not known the things which have happened there these days? See, వారిలో క్లియోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒకడవే ఎరుగవా అని ఆయనను అడిగాను. see, Jesus asked a very simple thing. Why man you are very sad? చాలా You కనికరంగా are అడిగాడు. walking down the road. నువ్వు చాలా విచారంగా Why రోడ్డు man మీద so నడుస్తున్నాడు. sad? ఎందుకు చాలా విచారంగా ఉన్నారు అని See how అడిగితే Mr. Cleopas answers. ఈ క్లియోపా ఎలా సమాధానం ఇస్తున్నారో చూడండి. Are you the only fellow man who is visiting Jerusalem? యెరూషలేముని సందర్శిస్తున్న ఒకే ఒక్కడివి నువ్వేనా? నీకు తెలీదా? You are not aware of the thing which has happened. ఏం జరిగిందో నీకు తెలీదా? That means he's talking very arrogantly. చాలా అహంకారంతో See, మాట్లాడుతున్నాడు. whenever people go through disappointment, ఎప్పుడైతే ప్రజలు ఆ They go యొక్క through నిరుత్సాహంతో discouragement. వెళ్తుంటారో, they will కృంగుదలంతో not talk వెళ్తుంటారు, sweetly. వారు మాధుర్యంగా They will మాట్లాడరు talk కానీ arrogantly. వారు అహంకారంగా మాట్లాడతారు. Hallelujah. హల్లెలూయా. See, these are all the behavior patterns we have to understand. మనం అర్థం చేసుకోవాలి, ఇవన్నీ కూడా ప్రవర్తన. And we must try to see how we can come out of that. అలా దాని నుంచి ఎలా బయటికి రావాలో నువ్వు చూసుకోవాలి. Another area which the people who go through disappointment is ఎవరైతే ఆ యొక్క నిరుత్సాహం గుండా వెళ్తారో they అది will మరొక look భాగం. very hopeless before people. ప్రజలు ఎదుట చాలా నిరీక్షణ లేని వారుగా In other కనపడతారు. words, you ask them what you can do tomorrow. రేపు నువ్వేం చేయబోతున్నావు అని అడిగితే, I don't know what I'm going to do today. ఈ రోజు ఏం I చేయబోతున్నానో don't నాకు know what I'm తెలియదు, going to do tomorrow. రేపు ఏం చేయబోతానో కూడా నాకు తెలియదు. Signs of hopelessness. నిరీక్షణ లేని సూచనలండి. See what happens in Luke 24, లూకా సువార్త 24వ అధ్యాయం ఏం verse 20 జరిగింది? and 21. Someone read that verse. 20-21 వాక్యాలు ఎవరైనా చదవండి. Verse 20 and 21. 20-21 And how the వాక్యాలు. chief priests and our Luke rulers 24, verse 20-21. His disciples, they're giving their statement to Jesus. Yeah, 19. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణ శిక్షకు అప్పగించి శిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలీయులను విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. ఆమేన్. And how the chief priests and our rulers delivered him to be condemned to death and crucified him, but we were hoping that it was he who was going to redeem Israel. Indeed,
Beside all this, today is the third day since these things happened. Amen. Okay, the last part is important. చివరి భాగం It ముఖ్యమైనది. says we were hoping that Jesus will come and deliver us. యేసయ్య వచ్చి మమ్మల్ని విడిపిస్తాడని మేము But now నిరీక్షిస్తాము. Jesus is gone. కానీ ఇప్పుడు యేసయ్య వెళ్ళిపోయాడు. Hallelujah. హల్లెలూయా. Sometimes I was expecting that person to come and help us. కొన్నిసార్లు అంటూ ఉంటాం ఆ వ్యక్తి వచ్చి నాకు I thought my సహాయం relation will come and చేస్తాడు, help us. నా బంధువులు వచ్చి నాకు I సహాయం thought this man will help చేస్తాడు, us. ఈ వ్యక్తి నాకు సహాయం చేస్తాడు Finally అనుకున్నాను. gave us halwa. చివరిగా హల్వా ఇచ్చాడు నాకు. How many of you experience halwa? ఎంతమంది ఇలా అనుభవించారు? Yeah, some people say, don't worry brother, I will help you brother. కొన్నిసార్లు కొంతమంది అంటూ Don't ఉంటారు, worry sister, I will help you sister. ఏ మాత్రం చింతకు Next day they switch off their mobiles. తర్వాత వారు మొబైల్ No స్విచ్ ఆఫ్ response చేస్తారు. at all. అసలు ఏ మాత్రం స్పందన Apply, ఉండదు. no reply. మనం ఎన్నిసార్లు చేసినా కూడా స్పందన ఉండదు. See, signs of hopelessness will come. నిరీక్షణ లేని సూచనలు వస్తూ ఉంటాయి. This is what the devil wants to do. అపవాది ఇదే చేయాలని He కోరుకుంటున్నాడు. wants to destroy us in our life's challenges. మన జీవిత సవాళ్ళలో మనల్ని నశింప But చేయాలనుకుంటున్నాడు. what should we do? కానీ మనం ఏం I చేయాలి? told you, Jesus did not create you to be a loser. నువ్వు ఓడిపోయిన వాడిగా ఉండడానికి He యేసయ్య నిన్ను created you to be సృష్టించాడు. a winner in life. నీ జీవితంలో విజేతగా ఉండడానికి ఆయన నిన్ను Say సృష్టించాడు. aloud, hallelujah. Hallelujah. So how do we become winners in the difficult challenges in our life? మన జీవితంలో వచ్చే కష్టతరమైన సవాళ్ళలో మనం ఎలా విజేతలుగా I told you ఉండగలం? that challenges in your life is not to paralyze you. నేను మీతో చెప్పినట్లుగా మీ జీవితంలో వచ్చే Not to సవాళ్ళు destroy you. పక్షవాయువు గలవానిగా చేయడానికి, నాశనం చేయడానికి కాదు, but to discover who you are. నువ్వెవరువో కనుగొనడానికి. Hallelujah. Hallelujah. So number one, మొదటిది, if you want to come out of the challenges in your నీ life, జీవితంలో ఉన్న సవాళ్ళ నుంచి you బయటకు must రావాలని know that Jesus is కోరుకున్నట్లయితే with you even in the most difficult moments of your life. నీ జీవితంలో అతి కష్టతరమైన పరిస్థితిలో కూడా యేసు ప్రభు నీతో ఉన్నాడని నువ్వు Say aloud, తెలుసుకోవాలి. hallelujah. Hallelujah. Even if everyone leaves you, ప్రతి ఒక్కరు నిన్ను విడిచిపెట్టినప్పటికీ కూడా Jesus will never leave you. యేసయ్య నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. Can you say aloud, hallelujah? Hallelujah. We find in Luke 24, లూకా శుభవార్త 24వ verse అధ్యాయం 15. 15వ వాక్యంలో చూసినట్లయితే, It says, while they were telling and discussing, Jesus himself approached and began talking with them. వారు సంభాషించు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. See, while they were talking, వారు మాట్లాడుకొనుచుండగా Jesus came and started traveling with them. యేసు ప్రభు వచ్చి వారితో కూడా ప్రయాణించడం ప్రారంభించాడు. So you must know that Jesus is with you ఈ రోజు తెలుసుకోవాలండి, యేసు ప్రభు నీతో కూడా ఉన్నాడు. Now. ఇప్పుడు and until the coming of his kingdom. ఆయన రాజ్యము రాకడ వరకు కూడా ఆయన నీతో కూడా ఉంటాడు. Say aloud, బిగ్గరగా hallelujah. హల్లెలూయా He చెప్పండి. has promised us in his word. ఆయన వాక్యంలో మనకు In వాగ్దానం Matthew చేశాడు. chapter 28, మత్తయి శుభవార్త 28వ అధ్యాయం verse 20. 20వ వాక్యము. Someone read that verse for me, Matthew 28, verse 20. But before Jesus could leave, the disciples go back to heaven. See what did he tell his disciples? Read that verse. ఇదిగో Matthew ఇక 28. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. Teaching them to observe all things that I have commanded you. So lo, I am with you always, even to the end of the age. And then, lo, I am with you always. నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నానని చెప్తున్నాను. Everybody say always. ఎల్లప్పుడూ అని చెప్తాను. Loudly, always. ఎల్లప్పుడూ. Who's going to be with you? ఎవరు నీతో ఉంటారండి? Who? ఎవరు? Ever? Jesus. యేసయ్య. Sometimes your father might not be with you. కొన్నిసార్లు మీ తండ్రి మీతో Your mother might ఉండకపోవచ్చు, not be with మీ you. తల్లి మీతో Your ఉండకపోవచ్చు, husband might not be with మీ you. భర్త నీతో ఉండకపోవచ్చు. Who will be with you? ఎవరు నీతో ఉంటారు? Who will be with you? ఎవరు నీతో ఉంటారు? Jesus. యేసయ్య. Hallelujah. Hallelujah. Today you must know. ఈ రోజు నువ్వు We don't తెలుసుకోవాలి, require anyone else to be with us. మనతో ఎవరు We ఉండనక్కర్లేదు, need Jesus to be with us. మనతో యేసు ప్రభు ఉండాల్సిన అవసరం ఉంది. Lift your hands, say aloud. చేతులు పైకెత్తి Hallelujah. So బిగ్గరగా when you are going through life's challenges, మన జీవిత సవాళ్ళ గుండా వెళ్తున్నప్పుడు know that Jesus is with you. యేసు ప్రభు నీతో కూడా ఉన్నారని He తెలుసుకోవాలి. promised never to leave us, ఆయన వాగ్దానం చేశాడు, ఎన్నడూ never విడిచిపెట్టనని, to forsake us. ఎన్నడూ ఎడబాయనని వాగ్దానం Hallelujah. చేశాడు. So హల్లెలూయా. we must be encouraged that Jesus is with us. యేసు ప్రభు మనతో ఉన్నాడని So మనం when you know that ప్రోత్సహించబడాలి. Jesus is with you, యేసు ప్రభు నీతో ఉన్నాడని నీకు What should we తెలిసినప్పుడు do? మనం ఏం చేయాలి? what should we do? మనం ఏం చేయాలి? Someone give me some idea. ఎవరైనా ఒక ఆలోచన ఇవ్వండి. Pratibha, your husband John is with you. What will you do? Will you look at him and stare at him? అలా చూస్తూ ఉండిపోతారు. Huh? I'll ask him. You will talk with him, no? I'll ask. You will talk with him, no? Yes, Pastor. Or you just look at him for what, next 20 hours only look and stare at him. I talked. Talk with him.
అతనితో మాట్లాడతారు కదండి. Everybody say talk. మాట్లాడాలి చెప్పండి. Today we are supposed to be talking people. ఈ రోజు మనం మాట్లాడే ప్రజలుగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. But many times what happens? కానీ చాలా Instead of సార్లు ఏం talking to the జరుగుతుంది? right person, మనం సరైన వ్యక్తితో we talk to మాట్లాడేదానికి wrong బదులు people తప్పు ప్రజలతో and we get మాట్లాడతాం. wrong results. తప్పుడు ఫలితాలు మనకు వస్తాయండి. When you know that Jesus is with you, యేసు ప్రభు నీతో కూడా ఉన్నారని you నీకు must learn తెలుస్తుంది. to talk with Jesus. యేసు ప్రభుతో మాట్లాడడం నువ్వు Look at నేర్చుకోవాలి. Luke 24, లూకా శుభవార్త 24వ verse అధ్యాయం 19. 19వ వాక్యం చూడండి. He said to them, what things? And they said to him, the thing about Jesus the Nazarene. 24 verse 19. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే అని చెప్పాను. See, Jesus is talking to them, యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. and now they start talking with Jesus. ఇప్పుడు వారు యేసు ప్రభుతో Now మాట్లాడడం see, this is very, very important. Today many of us say, brother, how will I know Jesus with me, brother? ఈ రోజు ఇది చాలా ప్రాముఖ్యం. సహోదరుడా, యేసు ప్రభు నాతో At ఎలా least I ఉన్నాడని can నాకు see ఎలా you తెలుసు? face to face. కనీసం మిమ్మల్ని నేను ముఖాముఖిగా చూడగలుగుతున్నాను. But Jesus, కానీ యేసయ్య I can't see him. ఆయన నేను చూడలేను. How can I talk to him? ఆయనతో ఎలా మాట్లాడగలను? Today you must know that Jesus is the Spirit. ఈ రోజు నువ్వు తెలుసుకోవాలి, యేసు ప్రభు ఆత్మ అయి ఉన్నాడు. Everybody say Jesus is Spirit. ప్రతి ఒక్కరు చెప్తాం యేసయ్య ఆత్మ. So when he's a Spirit, ఆయన ఆత్మ అయినప్పుడు you talk to him in Spirit. ఆత్మలోనే నువ్వు ఆయనతో మాట్లాడతావు. Hallelujah. Hallelujah. See, certain things we have to believe. కొన్ని విషయాలు మనం నమ్మాలండి. How fast I can talk to a Spirit? ఎలా పాస్టర్ గారు నేను ఆత్మతో మాట్లాడగలను? That's the word of God. అది దేవుని వాక్యం. Jesus says the Lord is a Spirit. యేసు ప్రభు చెప్పారు, ప్రభు ఆత్మ అయి Those who ఉన్నాడు. worship him, ఆయన they ఆరాధించేవారు must worship him in spirit and in truth. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. Say, no, I can't do that. లేదు లేదు నేను అలా I చేయలేను. like to see one person. ఒక వ్యక్తిని నేను చూడాలనుకుంటున్నాను. Then what happens? ఏం జరుగుతుంది You అప్పుడు? get disappointed. నువ్వు నిరుత్సాహపడి. Today you must know that Jesus who lived on this earth, నువ్వు ఈ రోజు తెలుసుకోవాలి, యేసు ప్రభు ఇక్కడ జీవించారు. crucified him on the cross of Calvary. కల్వరి సిలువలో ఆయన్ని సిలువ He వేశారు. was buried in the tomb. ఆయన సమాధిలో పాతిపెట్టారు. 3వ He దినమందు rose again. ఆయన తిరిగి లేచాడు. Now he is in heaven. ఇప్పుడు ఆయన పరలోకమందు But ఉన్నాడు. his spirit comes in our midst. కానీ ఆయన ఆత్మ మన మధ్యలోనికి వస్తాడు. Hallelujah. హల్లెలూయా. And Jesus says, lo, I am with you always. యేసు ప్రభు ఎల్లప్పుడు నీతో కూడా ఉన్నానని చెప్పినప్పుడు He means it. Hallelujah. అది ఆయనకి తెలుసండి. So what should we చెట్టు do? ఆయన ఉంటాడు. We మనం need ఏం to చేయాలి? talk with Jesus. మనం యేసు ప్రభుతో మాట్లాడాలి. Say, Jesus, మనం చెప్పాలి, I'm యేసయ్య going through some troubles in my నా life. జీవితంలో కొన్ని ఇబ్బందులు I don't know how to ఉన్నాయి. handle these challenges. ఈ సవాళ్ళని ఎలా ఎదుర్కోవాలి నాకు Please come తెలియదు. and help me, Lord. దయచేసి నాకు వచ్చి సహాయం చేయండి Hallelujah. ప్రభువా. The హల్లెలూయా. more you talk with Jesus, నువ్వు ఎంత ఎక్కువగా the యేసయ్యతో more మాట్లాడుతావు, Jesus can begin to talk to you. అంత ఎక్కువగా యేసయ్య నీతో Say మాట్లాడతాడు. aloud, hallelujah. బిగ్గరగా So హల్లెలూయా number చెప్తాను. 2, రెండవది, learn to talk to Jesus. యేసు ప్రభుతో మాట్లాడడం Don't నేర్చుకోండి. worry whether it makes sense to your brains or not. మీ మెదడుకి అది ఇంగితంగా ఉన్నా లేకపోయినా కూడా మాట్లాడండి. Hallelujah. హల్లెలూయా. Today you find many housewives, they'll be talking in the kitchen. చాలా మంది గృహిణులు వారి కిచెన్ లో Sometimes I will be మాట్లాడుకుంటారు. talking. I'll ask who you're talking to. ఎవరితో I'm talking to మాట్లాడుతున్నారు? myself, what's your problem? నాతో నేను మాట్లాడుకుంటున్నాను. నీ సమస్య ఏంటి? You mind your business. నీ పని నువ్వు చూసుకోవద్దు. What she's doing? ఆమె ఏం She చేస్తుంది? is motivating herself. ఆమెను ప్రోత్సహించుకుంటుంది. How many of you talk to yourselves? ఎంతమంది మీతో మీరు Say మాట్లాడుతున్నారని. amen. See, today talking to ourselves is not about something wrong. We are motivating ourselves. ఈరోజు మనతో మనం మాట్లాడుకోవడం అనేది తప్పు కాదండి. అది So when మనల్ని you మనం talk to ప్రోత్సహించాలి. Jesus, మనం యేసయ్యతో మాట్లాడినప్పుడు you are encouraging yourself that Jesus is with you. యేసు ప్రభు నీతో కూడా ఉన్నాడని నిన్ను నువ్వు So when you talk to ప్రోత్సహించుకుంటున్నావు. Jesus, నువ్వు యేసయ్యతో what will మాట్లాడినప్పుడు he do? ఆయన ఏం చేస్తాడు? He'll start dropping thoughts into your mind. నీ మనసులోనికి ఆలోచనలు ఆయన Start పెట్టడం giving you thoughts ప్రారంభించాడు. in your spirit. నీ ఆత్మలో నూతన ఆలోచనలు ఇవ్వడం He ప్రారంభిస్తాడు. will lead you to the word of God. దేవుని వాక్యం యొద్దకు ఆయన నిన్ను నడిపిస్తాడండి. Say aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా Today చెప్తాం. many Christians never like to touch the Bible. ఈరోజు చాలా మంది క్రైస్తవులకి బైబిల్ But పట్టుకోవడం today you ఇష్టం must ఉండదు. know the Bible కానీ ఈ రోజు నువ్వు తెలుసుకోవాలి, is the బైబిల్ book to give you solution for all your life's problems. నీ జీవిత సమస్యలన్నిటికీ పరిష్కారం ఇవ్వగలిగిన Are you పుస్తకం listening? బైబిల్. వింటున్నారండి Are you మీరు? listening? వింటున్నారండి Today అందరూ? many of you go through problems, మీలో చాలా మంది but సమస్యలు because the
ఉంటారు. Bible is very far away from you, కానీ బైబిల్ మీ అందరి నుంచి చాలా దూరంగా you ఉండడం can't వల్ల get solution to your problem. నీ సమస్యలకు నువ్వు పరిష్కారం పొందుకోలేవు. So when you talk with Jesus, నువ్వు యేసయ్యతో He మాట్లాడినప్పుడు will lead you to His word. ఆయన వాక్యం ఎందుకు ఆయన Today నడిపిస్తాడు. you must know the word of God ఈ రోజు దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి. is there for your life's success and prosperity. నీ జీవితం యొక్క విజయానికి అభివృద్ధికి దేవుని వాక్యం ఉందని నువ్వు See తెలుసుకోవాలి. what God tells in Joshua chapter 1 verse 8. యెహోషువతో దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దామండి. It's a యెహోషువ very గ్రంథము familiar 1వ అధ్యాయం verse. 8వ God is వాక్యం telling Joshua, this book of the law ఈ shall not ధర్మశాస్త్రం depart out of your mouth, నీ నోటి నుంచి తప్పిపోకూడదు. but you must read it day and night, దివారాత్రమును దాన్ని ధ్యానించాలి. that you may be successful నువ్వు వర్ధిల్లుతావు, and make your way prosperous. నీ మార్గము వర్ధిల్ల చేసుకుంటావు అంటున్నాను. Hallelujah. హల్లెలూయా. See, when challenges come, నువ్వు సవాళ్ళు it వచ్చినప్పుడు is trying to block your success. నీ యొక్క అభివృద్ధిని అవి అడ్డగించడం When problems ప్రారంభిస్తాయి. come, సమస్యలు It's వచ్చినప్పుడు hindering you from prospering. నువ్వు అభివృద్ధి పొందకుండా అడ్డగిస్తాయి. But when you read the Bible every day, కానీ ప్రతిరోజు నువ్వు బైబిల్ చదివినప్పుడు What will God do? దేవుడు ఏం చేస్తాడు? He will speak to you ఆయన నీతో and మాట్లాడతాడు. He will cause you to prosper in your life. నీ జీవితంలో ఆయన నీవు అభివృద్ధి పొందేలాగా ఆయన Say aloud, నడిపిస్తాడు. hallelujah. Hallelujah. Today you must know, ఈ రోజు నువ్వు తెలుసుకోవాలి. today we are not destroyed ఈ రోజు మనం నశించిపోయిన వారం because కాదు. of lack of power. మనం శక్తి లేక We నశించిపోయిన are వారం కాదు. destroyed because of lack of knowledge of God's word. దేవుని వాక్య జ్ఞానం లేకపోవడం వల్ల See నశించిపోతున్నాం. what does Hosea chapter 4 verse 6 say. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వాక్యం ఏం Hosea తెలియజేస్తుంది? chapter 4 హోషేయ గ్రంథము verse 6. Can someone read that verse loudly? Hosea 4 verse 6. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వాక్యం. My people are destroyed for lack of knowledge, Ah. because you have rejected knowledge. I also will reject you from being priest for me, because you have forgotten the law of your God. I also will forget your children. See, my people నా జనులు are destroyed నశించిపోతున్నారు. for lack of knowledge. జ్ఞానము లేని వారే నశించిపోతున్నారు. Knowledge about what? దేని గురించిన About జ్ఞానం? God's word. దేవుని వాక్యం See, గురించిన today we జ్ఞానం. don't have knowledge about God's word. ఈరోజు దేవుని వాక్య జ్ఞానం నీకు When you లేకపోతే, face a problem, నువ్వు సమస్య ఎదుర్కొంటున్నప్పుడు you won't know what to do in that situation. ఆ పరిస్థితిలో ఏం చేయాలో నీకు తెలియదు. So today, కాబట్టి ఈ రోజు God's children, దేవుని when బిడ్డలుగా you go through problems, నువ్వు సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు try to read the Bible. బైబిల్ చదవడం Then ప్రారంభించండి. God's word could give you guidance what to do in your life. నీ జీవితంలో ఏం చేయాలో దేవుని వాక్యం నీకు నడిపించినట్లుగా. Another area, మరొక విభాగం, talk about how you can overcome your challenges in your life. నీ జీవితంలో వచ్చే సవాళ్లు ఎలా జయించాలో నేను మాట్లాడుతూ Number ఉన్నాను. one, మొదటిది, know that Jesus is with you. యేసు ప్రభు నీతో కూడా ఉన్నాడని Number తెలుసుకో. two, రెండవది, learn to talk to Jesus. యేసు ప్రభుతో మాట్లాడడం Keep telling నేర్చుకో. him all your problems. నీ సమస్యలన్నిటి గురించి ఆయనతో చెప్తూ Number ఉండండి. three, మూడవది, Learn to be in touch with the Bible. బైబిల్తో అనుసంధానంలో ఉండటం Because నేర్చుకో. God has to give you a solution. ఎందుకంటే దేవుడు నీకు It will పరిష్కారం always అందిస్తే come through His word. ఆయన వాక్యం నుంచే వస్తుంది. అది Say ఎల్లప్పుడూ that, hallelujah. దగ్గరగా It హల్లెలూయా won't come చెప్తాం. through Facebook. అది ఫేస్బుక్ Won't నుంచి come రాదు, through Instagram. ఇన్స్టాగ్రామ్ నుంచి It రాదు, come only through the Bible. బైబిల్ యొద్ద నుంచే Say వస్తుంది. aloud, hallelujah. హల్లెలూయా. And one more area where God will speak to us to come out of our challenges మన సవాల్ నుంచి బయటకు రావడానికి మరొక భాగం is దేవుడు when మాట్లాడింది. we are amongst God's people. దేవుని ప్రజల మధ్యలో మనం ఉన్నప్పుడు అండి. Today, why does God bring us to the church? ఎందుకు ఈ రోజు దేవుడు సంఘానికి వాళ్ళని తీసుకొస్తాడు? That God can speak through one another. ఒకరి ద్వారా ఒకరితో మాట్లాడడానికండి. Hallelujah. Hallelujah. We find in Hebrews chapter 10 ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము and verse 25. 25వ వాక్యంలో Can మనం someone read that చూస్తాం. verse loudly? ఎవరైనా బిగ్గరగా చదవగలుగుతారండి? What does Paul say? అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారో చూద్దాము. Hebrews 10 verse 25. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వాక్యం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపట్టుకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పోవాలని ఆలోచించము. What is Paul saying? పౌలు గారు ఏం చెప్తున్నారు? Not forsaking the assembling of ourselves together, Ah. as in the manner of some, but exhorting one another, and so much that more, as you see the day approaching. Not forsaking the assemblings of ourselves together. సమాజముగా కూడుటగా మానవద్దు అంటున్నారండి. Hallelujah. హల్లెలూయా. Today when you come together in God's presence, దేవుని సన్నిధిలోనికి కలిసి వచ్చినప్పుడు మీరు, it is God's plan for us to come together. మనం కలిసి అలా కూడుకోవడం దేవుని ప్రణాళిక అయ్యింది. It says, let us not neglect our church meetings as some people do. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుకుంటా Let us మానవద్దు. encourage and
warn them. మనం అందరం ఒకరినొకరు Because హెచ్చరించుకోవాలంటున్నారు. Jesus is coming back very soon. ఎందుకంటే యేసు ప్రభు చాలా త్వరగా తిరిగి So today రాబోతున్నారు. as God's children, కాబట్టి ఈ రోజు దేవుని we బిడ్డలుగా must always try to be with God's people. మీరు ఎల్లప్పుడూ కూడా దేవుని ప్రజలతో ఉండడానికి Say ప్రయత్నించాలి. aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా Look at చెప్పండి. these disciples ఈ శిష్యులు మీరు in Luke చూసినట్లయితే 24, లూకా సువార్త 24వ verse అధ్యాయం 33 and 34. 33 34 వాక్యాల్లో They came quickly to Jerusalem, వారు త్వరగా యెరూషలేముకు వచ్చారు. and they found all the 11 disciples gathered together. అక్కడ 11 మంది శిష్యులు కూడా కలిసి ఉండటం వారు చూశారు. Everyone over there. అక్కడ ఉన్నారు అందరూ. What they say? వారు ఏం చెప్తున్నారు? Truly the Lord has risen. నిజంగా ప్రభువు ఆయన తిరిగి He has లేచాడు. appeared to Simon. ఆయన సీమోనికి ప్రత్యక్షమయ్యాడు. You see, చూడండి, number one, మొదటిది not only they got the word for their life, వారి జీవితానికి ఒక మాట వారు పొందుకోవడం now they're మాత్రమే కాదు, coming giving the word of encouragement to the others. ఇతరులకు కూడా వారు ఒక ప్రోత్సాహకరమైన మాటని ఇస్తూ ఉన్నారు. Say aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా See, today చెప్పండి. when God brings you, ఈ రోజు దేవుడు నిన్ను తీసుకొచ్చినప్పుడు He will give you a word in the congregation. ఈ యొక్క సమాజంలో దేవుడు ఒక మాట నీకు You ఇస్తాడు. will also have a word for the congregation. ఆ యొక్క సమాజానికి కూడా నీవు ఒక మాటను కలిగి Say ఉంటావు. aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా It's చెప్పండి. very important for us to be amongst godly people. దైవికమైన ప్రజల మధ్యలో ఉండటం ఇది చాలా ప్రాముఖ్యం మనకు. The word of God says in Proverbs 13 verse 20, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ if వాక్యంలో you be దేవుడు with wise people, నువ్వు జ్ఞానం గల వారితో ఉన్నట్లయితే what will be? you will become wise. You will become wise. నీవు జ్ఞానం గల If వాడిగా you be with fools, నువ్వు వెర్రి వారితో ఉన్నట్లయితే huh? You will become fools. నీవు కూడా వెర్రివాడివి మూర్ఖుడు People are అవుతావు. saying, Pastor with fools, Pastor. See, read somebody that verse loudly for me. I know how your Bible says. ఎవరైనా Proverbs బిగ్గరగా 13, చదవండి. 20. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వాక్యం. He who walks with wise men will be wise, but the companion of fools will be destroyed. See, companion of fools will be destroyed. మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. You must ask yourself, మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోవాలి. whom am I joining? నేను ఎవరితో సహవాసం Am I చేస్తున్నాను? talking with wise people? నేను జ్ఞానం గల వారితో Who am I మాట్లాడుతున్నాను joining fools? లేక వెర్రి వారితో మూర్ఖులతో Today we join fools. సహవాసం చేస్తున్నాను. ఈ రోజు మూర్ఖులతో Who నువ్వు సహవాసం speak చేస్తే wrong words, wrong thoughts? నువ్వు తప్పుడు మాటలు మాట్లాడతావు, తప్పు ఆలోచనలు We will ఆలోచిస్తావు. become fools. మనం కూడా మూర్ఖులం అయిపోతాం. So it's very important that you be amongst godly people. నువ్వు దైవికమైన ప్రజలతో ఉంటావు. ఇది చాలా Say ప్రాముఖ్యమైనది. aloud, hallelujah. దగ్గరగా హల్లెలూయా I'm talking చెప్తాను. about how you can come out of your life's disappointment. నీ జీవిత నిరుత్సాహాల నుంచి ఎలా బయటకు రావాలి Number నేను one, మాట్లాడుతున్నాను. Jesus is traveling with you. మొట్టమొదటి యేసు ప్రభు నీతో కూడా Number ఆయన two, ప్రయాణం learn to చేస్తున్నాడు. talk with Jesus. రెండవది యేసు ప్రభుతో మాట్లాడడం నేర్చుకోండి. Number three, మూడవది learn to read the Bible. బైబిల్ చదవడం నేర్చుకోండి. Number four, నాలుగవది learn to be amongst godly people. దైవికమైన ప్రజల మధ్యలో ఉండడం నేర్చుకోండి. Lastly, చివరిగా when God begins to give you ways how to come out of your troubles, నీ యొక్క ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి దేవుడు నీకు మార్గాలను you must learn to చూపించాడు. be a blessing to others. ఇతరులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండడం నేర్చుకోవాలి. Look at Luke 24 verse 35. లూకా శుభవార్త 24వ అధ్యాయం 35వ వాక్యం చూడండి. Look at this verse. Someone read this verse for me. Luke ఎవరైనా 24 verse 35. లూకా శుభవార్త 24వ అధ్యాయం 35వ వాక్యం. త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగూ తెలియబడెనో అదియు తెలియజేసిరి. See, they began to relate their experiences on the road and how he was recognized in the breaking of the bread. త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగూ తెలియబడినో అదియు తెలియజేసిరి. They were relating their experience. వారి యొక్క అనుభవాలన్నీ కూడా వారు పంచుకుంటూ ఉన్నారు. Today our life is full of experience. ఈ రోజు మన జీవితం అంతా కూడా అనుభవాలతో నిండి ఉంటుంది. Yes or no? అవునా కాదండి? I share my experience నా అనుభవం నేను with పంచుకుంటాను. the AC fella and Brother Christopher. ఏసీ వ్యక్తి You క్రిస్టోఫర్ were not there in part 1, but you listened to the message. I had one experience. నా అనుభవాన్ని నేను I పంచుకున్నాను. shared my experience. నా అనుభవాన్ని నేను పంచుకున్నాను. I don't know how many people were blessed by that experience. ఆ అనుభవం బట్టి ఎంతమంది ఆశీర్వదించబడ్డారు నాకు. Every one of us, we have some experience. మనలో ప్రతి ఒక్కరికి కొన్ని అనుభవాలు ఉంటాయి. We go through some difficult moments. కొన్ని కష్టతరమైన పరిస్థితులు కూడా But when we ఉంటాయి. cry out to Jesus, కానీ యేసు ప్రభువుకు మనం He turns మొరపెట్టాలి. those bad experiences ఆ చెడ్డ అనుభవాలను into good ones. మంచి అనుభవాలుగా మారుస్తాడు. Hallelujah. హల్లెలూయా. So what can you do? నువ్వేం
చేయగలవు? Tell it with others. ఇతరులతో చెప్పండి. Hallelujah. Hallelujah. See, when you share your good experience, నువ్వు మంచి అనుభవాన్ని ఇతరులతో people are పంచుకున్నప్పుడు going to be amazed. You ప్రజలు ఆశ్చర్యపోతారు. have this experience. నీకు ఈ అనుభవం ఉందా? And God will touch them when you relate your experience. నీ యొక్క జీవిత అనుభవాన్ని పంచుకున్నప్పుడు దేవుడు వారిని Say తాకుతాడు. aloud, hallelujah. బిగ్గరగా hallelujah Find the Samaritan woman. సమరయ స్త్రీని మనం చూస్తాం. When she had an encounter with Jesus, యేసు ప్రభువును ఆమె What did కలుసుకున్నప్పుడు she do? ఆమె ఏం she చేసింది? ran to the village. ఆమె ఆ గ్రామంలోనికి పరిగెత్తుకుని వెళ్ళింది. What did she say? ఆమె ఏం చెప్పింది? Look at John 4, యోహాను సువార్త 4వ verse అధ్యాయం 29 and 30. 29-30 వాక్యాలు Someone read the verse చూడండి. quickly. ఎవరైనా త్వరగా చదవండి. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తువాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చి చుండిరి. Amen. Then read. Come see a man who told me all things that I ever did. Could this be the Christ? Then they went out of the city and came to him. Amen. See, come meet the man who told me everything I ever did. అక్కడ చూడండి, ఆమె చెప్తూ ఉంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని వచ్చి చూడండి You అని. see, she had an encounter with Jesus. యేసు ప్రభు ఆమె కలుసుకుంది. Jesus spoke into her life. యేసు ప్రభు ఆమె He జీవితంలో said, wow, you మాట్లాడాడు. told me everything about my life. నా జీవితం గురించి నువ్వు అన్ని చెప్పేశావు. Now what do I do? ఇప్పుడు ఏం చేయాలి? Let me go and tell my people. నా ప్రజలతో వెళ్ళి చెప్పనివ్వు. Hallelujah. Hallelujah. See, when you go and share your experiences, నీ యొక్క అనుభవాలు వెళ్ళి పంచుకున్నప్పుడు not only will others be blessed, ఇతరులు ఆశీర్వదించబడ్డం మాత్రమే you will కాదు, also be blessed. నీవు కూడా Say ఆశీర్వదించబడతావు. aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా Today as చెప్పండి. God's children, ఈరోజు దేవుని today బిడ్డలుగా we must not keep our experiences in our pocket. మన యొక్క అనుభవాలు మనతో మాత్రమే మన జేబులో ఉంచుకోకూడదు. Hallelujah. Today హల్లెలూయా. many Christians, God gives them so many miracles in their life. ఈ రోజు అనేక మంది క్రైస్తవులు అనేక అద్భుతాలు So many దేవుడు వారి breakthroughs in their జీవితంలో- lives. వారి జీవితాల్లో అనేకమైన విడుదల ఇచ్చినప్పుడు They keep their experiences in their pocket. వారి యొక్క అనుభవాలు వారి జేబులోనే ఉంచుకుంటారు. Today we must go and share our experience. ఈ రోజు మనం వెళ్ళి మన యొక్క అనుభవాలను Look at పంచుకోవాలి. Peter. పేతురుని మనం Peter was చూసినప్పుడు a timid man. పేతురు చాలా పిరికివాడు. He betrayed Jesus 3 times. 3 సార్లు యేసు ప్రభువును అప్పగించాడు. Yes or no? అవునా కాదండి? He cried so badly. ఎంత దారుణంగా ఏడ్చాడో. He was about to end his life. అతని జీవితాన్ని But ముగించుకోబోయాడు. because of God's grace, కానీ దేవుని కృప వలన God saved him. దేవుడు ఆయన And what రక్షించాడు. happened? ఏం జరిగింది? When God built him up with his power, ఆయన శక్తి ద్వారా దేవుడు ఆయన కట్టినప్పుడు see how this man related his experience. ఈ వ్యక్తి అతని యొక్క అనుభవాన్ని ఎలా In Acts పంచుకున్నాడో chapter చూడండి. 2, అపోస్తలుల కార్యముల గ్రంథం verse 2వ 40 అధ్యాయం and verse 41. Let's read this verse and pray. 40 వాక్యాలు చదువుకొని Acts 2, అపోస్తలుల కార్యముల Verse 40 and 41. Someone read that verse loudly. 2వ అధ్యాయం 40-41 వాక్యాలు. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. Amen. Diana, read. And with many other words he testified and exhorted them, saying, Be saved from this perverse generation. Then those who gladly received his word were baptized, and that day about 3,000 souls were added to them. See, he spoke boldly about what all God did in his life. అతని జీవితంలో దేవుడు ఏమేం చేశారో వాటన్నిటి గురించి ధైర్యంతో మాట్లాడారు అతను. Today God wants every one of us to be bold witnesses. ఈ రోజు మనలో ప్రతి ఒక్కరు కూడా ధైర్యం కలిగిన సాక్షులుగా ఉండాలని Hallelujah. దేవుడు Why does కోరుకుంటున్నాడు. God bring us to his presence? ఎందుకు దేవుడు ఆయన సన్నిధిలోకి మనం Take away తీసుకొచ్చాడు? every spirit of timidness. ప్రతి పిరికితనం కలిగిన ఆత్మను Take away every spirit of తీసివేయడానికి, fear. భయంతో ఉన్న ప్రతి ఆత్మను And what does God do? తీసివేయడానికి దేవుడు ఏం He gives us చేశాడు? boldness. ఆయన ధైర్యాన్ని మనకి Everybody say ఇచ్చాడు. boldness. ధైర్యం అని చెప్దాం. Anyone who comes to God's house for 3-4 Sundays, they can never be timid believers anymore. 3-4 వారాలు దేవుని మందిరంలోకి వచ్చిన ఏ ఒక్కరు కూడా వారు ఇంకను పిరికితనంతో Say ఉండరండి. aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా Today you చెప్పండి. must be a bold witness. ఈ రోజు ధైర్యం కలిగిన See, సాక్షిగా because ఉండాలి. Peter became a bold witness, పేతురు ధైర్యం కలిగిన సాక్షిగా 3,000 మాట్లాడారు. people listened to his witness. ఆయన యొక్క సాక్ష్యాన్ని 3,000 మంది ప్రజలు విన్నారు. 3,000 people got saved. 3,000 మంది ప్రజలు Can రక్షించబడ్డారు. you imagine? ఒకసారి ఊహించగలరా? 3,000 people 3,000 మంది were touched because Peter related his experience. పేతురు ఆయన యొక్క అనుభవాన్ని పంచుకొనడం ద్వారా How రక్షించబడ్డారు. about you? నీ గురించి ఏంటి మరి? When you share your experience with your friends, నీ స్నేహితులతో నీ you యొక్క share your experience to your relations, నీ యొక్క బంధువులకి నీ యొక్క అనుభవాన్ని What's going to పంచుకున్నప్పుడు ఏం Jesus జరగబోతుంది? get to touch them. యేసు ప్రభువాన్ని తాకబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. He'll say, tell me more about your experiences. నీ అనుభవం గురించి ఇంకా ఎక్కువ చెప్పు. Jesus will start speaking the life. యేసు ప్రభు వారి జీవితాల్లోకి మాట్లాడడం Today, Jesus has ప్రారంభిస్తాడు. saved you. ఈ రోజు యేసే నిన్ను Jesus has రక్షించాడు. delivered you. యేసే నిన్ను విడిపించాడు.
అనుగ్రహించారు. that you could be a blessing to others. ఇతరులకు నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి. Can we all stand up to our feet? ఈ అందరు లేచి నిలబడదామండి. Tonight God wants to deliver us from all our